పులిగొండ మండలం వేములవాడ వేములకొండ వేములకొండ సార్. గ్రామం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. సార్, టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఈ గ్రామంలో ఏ విధంగా అమలైంది సార్? సార్, మా దగ్గరికి వచ్చిన పథకాలు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, వృద్ధాప్య పెన్షన్లు కానీ, తర్వాత ఒంటరి మహిళలకు కానీ, వికలాంగులకు కానీ, రైతులకు వచ్చేటి వాళ్ళకు కూడా ఒడ్లు బాగా రేట్లు ఎక్కువైపోయినాయి. నీళ్ళు కూడా నీటి సౌకర్యం కూడా ఎక్కువనే అయిపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. అన్ని రకాలుగా మంచిగా ఉన్నాయి సార్. సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టింది. 6 గ్యారెంటీలు అనేది ఏమున్నా బోకస్ సార్. అది ఏమున్నా ఒక 6 గ్యారెంటీలలో 2 లక్షలు మాపు అన్నాడు. ఒక 10 మందికి ఇచ్చి నేను మొత్తం ఊరంతా ఇస్తున్నా అని చెప్పుకుంటున్నాడు. పోతే రైతు బంధు ఒక 10 మందికి ఇచ్చి ఒక 2 ఎకరాలకు ఇచ్చి నేను 10 ఎకరాలకు వేసిన అని చెప్తున్నాడు. ఇదంతా శుద్ధ తప్పు సార్. ఏమున్నా ఒక మహిళలకు ఫ్రీ బస్సు పెట్టి ఆయన మెప్పు పొందుతున్నా అంతే తప్ప అంతకన్నా ఎక్కువ చేసేది ఏమి సార్. సార్, ఇప్పుడు ప్రజాపాలనను పెట్టింది సార్. అట్లానే 99 డేస్ ప్రణాళిక మీ గ్రామంలో ఎలాంటి కార్యక్రమాలు చేశారు? ఇప్పటి వరకు ఏ కార్యక్రమం మా దగ్గర జరగలేదు సార్. అంతా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రోడ్లు కానీ ఏది కానీ మా దగ్గర వెటర్నరీ హాస్పిటల్ కానీ, గ్రామ పంచాయతీ కానీ, కొత్త మొత్తం అన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయినాయి సార్. సార్, గత 9 సంవత్సరాల్లో అధికారం ఉన్నప్పుడు మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీ గ్రామానికి అందినాయి సార్? నేను అదే చెప్తున్నాను కదా సార్. అన్ని రకాలుగా మాకు పెన్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు అదే 2016 ఇస్తున్నాడు, 4016 వికలాంగులకు ఇస్తున్నారు, ఒంటరి మహిళలకు ఇస్తున్నాడు. తర్వాత మన షాజీ ముబారక్ చాలా సీఎం రిలీఫ్ ఫండ్. ఇదివరకు సీఎం రిలీఫ్ ఫండ్ రావాలంటే మనకు చాలా కష్టం ఉంది. ఏది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్న 4 రోజులే మనకు డబ్బులు వచ్చేది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే 3 నెలలు అవుతుందో 5 నెలలు అవుతుందో ఎవరికి కూడా అర్థమవుతుంది సార్. సార్, అట్లానే రైతులు కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం పోసారు సార్. అది కొంతలేరు, చాలా వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా ఏడవాలన్నా నవ్వాలన్నా చనిపోవాలనే అర్థం కాని పరిస్థితుల్లో ఉంది సార్. ఇప్పటి వరకు ఇది మురుగశిర కాచి వస్తుంది. ఇప్పటి వరకు ఒడ్ల గింజలు పోలేదు. ఇంకా 50% ఒడ్లు ఉన్నాయి వేములకొండ గ్రామం మీద. ఇది అతిపెద్ద ఆయకట్టు. ఇదివరకు ఎప్పుడో కావాల్సింది, ఇంతవరకు కాలేదు సార్. సార్, గత ఎమ్మెల్యే గారి సహకారం మీ గ్రామానికి ఏ విధంగా ఉంది? ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారి సహకారం మీ గ్రామానికి ఏ విధంగా ఉంది సార్? ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా మాకేం సహకరించలేదు సార్. మా హాస్పిటల్ తగలబడ్డది సార్ అని పోతే 10 లక్షలు ఇస్తామని ఇచ్చిరో ఇవ్వలేదు. కానీ అది దాదాపు ఒక 6 నెలల వరకు కూడా అది డెవలప్ కాలేదు. అనంగా వాళ్ళు మొత్తం లొల్లి పెట్టాక ఒక సగం చేసి ఇచ్చారు కాంట్రాక్టర్. ఇంకా సగం అట్లనే ఉంది. మా హాస్పిటల్ చుట్టూ గోడకు ఎన్నోసార్లు మేము విన్నవించుకున్నాం. సరే, గత ప్రభుత్వం కూడా అది వస్తే ఇస్తున్నాము. మేము వాటికి కూడా పంపించినాం ప్రపోజల్స్. సార్, మీ గ్రామంలో విద్య వైద్యం ఏ విధంగా ఉన్నది సార్? విద్య అంటే ఇప్పుడు వచ్చిన టీచర్స్ మాత్రం మంచిగా ఉన్నారు సార్. ఈడ పర్సంటేజ్ ప్రకారంగా 5 పిల్లలు ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యారు ఇప్పటి వరకు. వైద్యం ఏ విధంగా ఉంది సార్ మీ గ్రామంలో? వైద్యం వెల్ సార్, మంచిగా ఉంది సార్. అంటే గత ప్రభుత్వం నుంచే ఉంది సార్ ఇది. ఇప్పుడు అంటే అప్పుడున్న ప్రభుత్వంలో 3 డాక్టర్లు గైనిక్ ఉండే, జనరల్ ఉండే, ఇంకో ఆయన ఉండే, మొత్తం పైన ఆయుష్ డాక్టర్ 3 డాక్టర్లు వస్తున్నారు సార్. టీఆర్ఎస్ హయాంలో ధరణి పోస్ట్ ఇప్పుడు భూభారతిగా మార్చారు. దీనివల్ల రైతు అదే ఇది అది సార్. దానికి తేడా ఏమి లేదు. అదంతా భూమి పుట సార్. ఇదంతా బోకస్ సార్. సార్, ఇప్పుడు గ్రామంలో కోతుల బెడద ఎక్కువ ఉందని గ్రామస్తులు అంటున్నారు. దీనిపైన మీరు? సార్, ఇప్పుడు మా దగ్గర సర్పంచ్, ఇప్పుడు వచ్చే కొత్త సర్పంచ్ ఏదో కోతులు పట్టిస్తామని చెప్పిండ్రు. ఓ సగం పట్టించిన తర్వాత ఓ సగం ఎవరో కొంతమంది ఇక నన్ను అంటున్నారనే ఉద్దేశం మీద వాళ్ళు ఇచ్చిపెట్టినారని అంటున్నారు. అది మాకు తెలియదు. అది వాస్తవమైన విషయం. నాకు తెలియదు కూడా నేను చెప్పడం కూడా భావ్యం కాదు. అయితే
కుక్కలు మాత్రం జాస్తి ఉన్నాయి. నిన్నగాక మొన్న ఒక ఎలి కుక్క కరిచింది నలుగురిని. నలుగురు ఐదుగురు కరిచింది. చాలా ఇంజూర్ అయింది. మా దగ్గర ఎలి కుక్కలకు కూడా ఇక్కడ ఇంజెక్షన్స్ ఇస్తున్నాం సార్ హాస్పిటల్. సార్ నిరుద్యోగులకు మీరు ఎలాంటి ఉపాధి కార్యక్రమాలు చేపట్టారు సార్ బీఆర్ఎస్ హయాంలో? సార్ వీళ్ళేమో పబ్లిసిటీ ఒకటి ఇచ్చి 10 ఇచ్చిన వాళ్ళు వీళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఇచ్చినా కూడా 10, 20 ఇచ్చినా కూడా మేము పబ్లిసిటీ చేసుకోలేకపోయాం. అదే మా పెద్ద తప్పు అయిపోయింది. సార్ బీఆర్ఎస్ కాంగ్రెస్ బట్ తేడా ఏంది సార్ అసలు? కాంగ్రెస్ పాలన అంటే ఇక అది కాని పని సార్. అది కుదరని పని. కాంగ్రెస్ వల్ల చాలా నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సార్ ఈ బీఆర్ఎస్ హయాంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి సార్ మీ గ్రామానికి? సార్ రాలేదు సార్. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు సార్, ఎన్ని వచ్చినాయి? 24 వచ్చింది. 24 మొత్తం మరి పార్టీ కండవ మార్చుకున్న వాళ్ళకి ఇస్తున్నట్టు అది ఓన్లీ ఏమన్నా కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చుకుంటారు సార్. మా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వలేదు సార్. సార్ మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పేసి అంటున్నారు సార్. దీనిపైన సార్ మీరు 100% వస్తుంది సార్. అది అంటే గ్రామాలలో ఎట్లుందంటే ఇప్పుడు ఇతని యొక్క భావాల వల్ల ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ఏదో సనబియ్యం అని అదని ఇదని ఏదో చెప్తున్నాడు. చెప్పినంత మాత్రాన రైతులు ఏదో ఇదవుతారు అనే ఉద్దేశం మీద అనుకుంటుండు. జనాలకు కూడా అర్థమైపోయింది. సార్ ఇప్పుడు మీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులుగా మీ గ్రామ ప్రజలకు కానీ మీ మండల ప్రజలకు కానీ మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? నిరుద్యోగులకు ఎలాంటి ఉపాధి కార్యక్రమాలకు వాళ్ళ యొక్క ఉద్యోగస్తు అంటే నిరుద్యోగులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? సార్ ప్రైవేట్ ఉద్యోగం అయినా చేసుకోవాలనుకున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు దొరకాలంటే అది అందరితో కాని పని కూడా. ఎందుకంటే మనకు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా చేసుకోవాలి, తప్పదు. ఎందుకంటే దొరికిన కాడల్లో ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోవడం వల్ల మన కుటుంబ బాధ్యత పెరుగుతుంది, కుటుంబంలో ఉన్న అవసరాలు తీస్తాయి, దానికి మంచిగా ఉంటుంది. కానీ ఇక మనకు గవర్నమెంట్ ఉద్యోగమే రావాలని దానికి ఎదురు చూస్తే మాత్రం కాని పని సార్. మా సూచన ప్రకారం ఏంటంటే ప్రైవేటు ఎక్కడ దొరికినా కూడా కనీసం ఉద్యోగస్తునికి 20,000 ఈ రోజుల్లో 20,000 జీతం ఉంటేనే బతకగలుగుతున్నారు సార్. అట్లా ఇచ్చేటట్టుంటే మాత్రం కనీసం వాళ్ళు యువకులు ఉద్యోగం చేయాల్సిందే సార్. అట్లాగనే సార్ యువత పెడతారి పడుతున్నారు, తాగుకు డ్రగ్స్కు బాగా బానిస అయిపోతున్నారు. వీటిని మీరు ఏ విధంగా ఖండిస్తున్నారు సార్? ఇక అది దొంగతనంగా పిల్లలకు లేనివి నేర్పించి ఎవరో దొంగతనంగా వచ్చి నేర్పిస్తారు సార్. దాన్ని మనం ఏం కావాలి ఉండలేము. మన పిల్లలకే మనం కావాలి ఉండలేని పరిస్థితి. ఇక మన మంది పిల్లల గురించి మనం ఏం కావాలి ఉంటాం చెప్పండి. అదే సార్ మీ గ్రామస్తులు అంటే ఇక దొంగతనంగా వస్తున్నారు విన్నాం, వీరికి అవుతుంది. కానీ ఎక్కడవుతుంది ఏం సంగతి అనేది పసికట్టలేకపోతున్నాం సార్. రానున్న స్థానిక ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ మీరు ఎలాంటి ప్రణాళికను రూపొందిస్తారు సార్? ఇక ప్రణాళిక అంటే ఇక మన దగ్గర ఇప్పుడున్న పరిస్థితిలో ఏదో వాళ్ళు ఇల్లు ఇస్తున్నాము, అది ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం అని వాళ్ళు ఏదో అబ్బాయి పెడుతున్నారు. ఈ ఎంపీటీసీ మాత్రం మనకు 100% వస్తుంది. మీ మండలంలో ఎన్ని గెలవబోతారు సార్ మీరు, ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ? ఎక్కడన్నా సార్? మీ మండలంలో? మా మండలంలో ఎంపీటీసీలు దాదాపు 6-7 దాకా రావచ్చు సార్. మీరు సీనియర్ నాయకులుగా మీ గ్రామస్తులకు మీరు ఎలాంటి సూచనలు మీరేం చెప్పదలుచుకున్నారు సార్ మీ గ్రామ ప్రజలు? మా గ్రామ ప్రజలకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మీకేం ప్రయోజనం ఉండదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే అన్ని రకాలుగా మీ ప్రయోజనం ఉంటుంది అని కూడా నేను జనాలలో కూడా మేము చెప్తున్నాం. వాళ్ళు కూడా ప్రొసీడ్ అవుతున్నారు మాతో పాటు. మేము చెంపలేసుకోవాల్సిందే. ఎవరిని అడిగినా కానీ మేము చెంపలేసుకుంటున్నాం అని కార్యక్రమం చెప్తున్నాం. మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి ప్రధాన కారణం సార్? సార్ అది రికార్డ్ అవుతుంది సార్. అపరాధం కూడా చేసుకుంటారు, స్వయంకృత అపరాధం కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఉన్నోళ్ళని నమ్మిండు, లేని వాళ్ళని నమ్మలే.
మంచి కార్యకర్తను నమ్మలే. డబ్బులు వచ్చి ఆ వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు ఎవరైతున్నారో వాళ్ళని నమ్మి ఆయన మోసపోయిండు పాపం. ఆయన కూడా మోసపోయిండు, డబ్బులు పంచిండు, మోసపోయిండు. ఈ గ్రామంలో గత మాజీ సర్పంచ్ పాలన ఏ విధంగా ఉన్నది సార్? మాజీ సర్పంచ్ పాలనలే మాకు రైతు బంధు కానీ, మన ఏది రైతు వేదిక కానీ, తర్వాత అదేది మన శవ మన అది ఉంటాయి కదా, శ్మశాన వాటికలు అవన్నీ వచ్చినాయండి. రోడ్లు వచ్చినాయి. సీసీ రోడ్లు మాత్రం ఈ గత సర్పంచ్ ఉన్నప్పుడు ఇప్పటి వరకు ఒక సీసీ రోడ్డు కూడా వేయలేదు సార్. అంటే ఎక్కడో దగ్గర 10 గదాలు 20 గదాలు వేసినారు అంటారు, కానీ అది ఎక్కడ వేసినో చెబుతుందో తెలియదు. డ్రైనేజీ కానీ సీసీ రోడ్లు కానీ పూర్తి కాలేదంటారు సార్. ఎక్కడ జాప్యం జరిగిందంటారు? అది నాకు తెలియదు సార్. ఎక్కువ పార్టిసిపేట్ కాలేదు అందులో. సరే, ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.